మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు. మరో సంక్షేమ పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ నెల 31 నుంచి దీపావళి సందర్భంగా దీపం పథకాన్ని మహిళలకి అందించనుంది కూటమి ప్రభుత్వం. దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు ఇవ్వనున్నారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీపావళి నుంచి సూపర్ 6 కార్యక్రమాల్లో భాగమైన దీపం పథకం అమలు గొప్ప ముందడుగని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దీపం పథకం అమలు, విధి విధానాలపై సమీక్ష జరిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఈ నెల 24 నుండి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. విజయనగరం జిల్లా గుర్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. డయేరియా బాధితులతో జనసేనాని ముఖాముఖి నిర్వహించారు. త్రాగునీరు కలుషితం వల్లే వ్యాధులు వస్తున్నాయని, ముందు ప్రజలందరికీ పరిశుభ్రమైన నీరు అందించాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. జలజీవన్ మిషన్ కింద ఎంత చేస్తున్నప్పటికీ ఎలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని, గత ప్రభుత్వం 5 ఏళ్లలో మంచినీటికి ప్రాధాన్యత ఇవ్వలేదని, 700 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టారు కానీ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. విశాఖలోని రుషికొండని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. రుషికొండలో పర్యటించిన పవన్ కళ్యాణ్ అక్కడ కట్టిన విలాసవంతమైన భవనాల్ని పరిశీలించారు. 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అత్యంత విలాసవంతంగా రుషికొండ ప్యాలెస్ ని గత వైసీపీ ప్రభుత్వం నిర్మించింది. పర్యాటకం పేరుతో రుషికొండపై 4.5 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ ని ఇప్పుడు ఏం చేయాలి, ప్యాలెస్ తో పాటు ఇతర భవనాల్ని దేనికి ఉపయోగించాలన్న దానిపై ప్రభుత్వం సమాలోచనలో చేస్తోంది. రుషికొండలో భవనాల నిర్వహణ ప్రస్తుతం ప్రభుత్వానికి భారంగా మారింది. ఇప్పటికే 85 లక్షల మేర విద్యుత్ బకాయిలు ఉన్నట్లు సమాచారం. అయితే రుషికొండ ప్యాలెస్ ని ఎంబసీ కార్యాలయాలు, పారిశ్రామిక అవసరాలకి ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రముఖ న్యాయవాది ఇమ్మినేని రామారావు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనవరిలో అయోధ్యకి పంపిన తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్లు పవన్ చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని న్యాయవాది రామారావు వేసిన పిల్ని విచారణకి స్వీకరించింది కోర్టు. నవంబర్ 22న వ్యక్తిగతంగా హాజరు కావాలని పవన్ కళ్యాణ్ తో పాటు తెలంగాణ సీఎస్ శాంతికుమారికి కోర్టు సమన్లు జారీ చేసింది. తిరుమల లడ్డూ వివాదం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని సోషల్ మీడియా, వెబ్సైట్లో, యూట్యూబ్ ఛానళ్లు సహా పలు ప్రముఖ న్యూస్ ఛానళ్ల నుంచి తొలగించేలా సంబంధిత ప్రభుత్వ శాఖలకి ఆదేశాలు జారీ చేయాలని కోర్టుని పిటిషనర్ రామారావు కోరారు. రాజకీయ ముసుగులో నేరాలకి పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. విజయవాడలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం అమరులైన పోలీసులకి నివాళులర్పించారు. పోలీసుల సంక్షేమమే తమ ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. నేరస్తుల్ని పట్టుకునేందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. పోలీసులు టెక్నాలజీని వాడుకోవాలని, నేరస్తుల కంటే ఎక్కువ టెక్నాలజీని నేర్చుకోవాలని ఆయన సూచించారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల్లో యంగ్ ఇండియా పోలీసు స్కూల్ కి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీసుల పిల్లలకి విద్య అందించేందుకు తెలంగాణ సర్కార్ ఈ స్కూల్ ని ఏర్పాటు చేస్తోంది. పోలీసులు, ఎక్సైజ్, ఫైర్, ఎస్పీఎఫ్ ఉద్యోగుల పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసించిన ఉన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 5 తరగతుల్లో ఈ స్కూల్ ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ డిగ్రీ వరకు అత్యుత్తమ ప్రమాణాలతో పోలీసుల పిల్లలకి విద్యను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నో వివాదాలు, అభ్యర్థుల ఆందోళనలు, పోలీసుల లాఠీ చార్జ్, కోర్టులు, కేసులు వంటి అనేక ఉద్రిక్తతలు, ఉత్కంఠల మధ్య తొలి రోజు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అని అభ్యర్థులు రాశారు. మొత్తం 563 పోస్టుల కోసం ఇవాల్టి నుంచి ప్రారంభమైన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 27 వరకు కొనసాగుతున్నాయి. జీవో 29 పైన పరీక్షల నిర్వహణ పైన ఎటువంటి జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో గ్రూప్ 1 పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 1 వివాదంపై హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. దీంతో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్ని షెడ్యూల్ ప్రకారం నిర్వహించింది టీజీపీఎస్సీ. పరీక్షకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు అనుమతించలేదు.
గ్రూప్ 1 పై తమకి కూడా అనుమానాలు వచ్చాయని అధికారులతో మాట్లాడి క్లారిఫై చేసుకున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దీనిపై మంత్రులు అధికారులతో కూలంకుషంగా చర్చించామన్నారు. మెరిట్ స్టూడెంట్స్ కి ఎలాంటి అన్యాయం జరగదన్నారు. నిరుద్యోగులు బీజేపీ బీఆర్ఎస్ మాయలో పడొద్దని సూచించారు. అన్ని వర్గాల కృషితోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకి తప్పకుండా గుర్తింపు ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. జీవో 29 పై న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జీవో 29 రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలు చదివి ప్రిపేర్ అయ్యారని, ఇప్పుడు తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని చెప్పడం సరికాదని కేటీఆర్ మండిపడ్డారు. బలహీన వర్గాల్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. తెలంగాణలో బీసీలకి అన్యాయం జరుగుతోందని బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్ జీవో 29 ద్వారా అన్యాయం జరుగుతుందన్నారు. పరీక్షలు రాస్తే అగ్రవర్ణాలకి ఉద్యోగాలు వస్తున్నాయని, బీసీ ఎస్సీ ఎస్టీలకు రావడం లేదని, అందుకే బీసీల్ని నాశనం చేస్తున్న జీవో 29ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నేతలు గవర్నర్ని కలిశారు. జీవోని వెంటనే రద్దు చేసి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువుల ఆక్రమణల్ని తొలగించిన హైడ్రా ఇప్పుడు ఆయా చెరువుల పునర్జీవనంపై దృష్టి పెట్టింది. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతి నగర్ కు చెరువులో ఉన్న ఎర్రకుంట చెరువుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట చెరువులో నిర్మించిన 5 అంతస్తుల్లో ఉన్న 3 భవనాల్ని ఆగస్టు 14న హైడ్రా అధికారులు కూల్చివేశారు. కూల్చిన అనంతరం నిర్మాణానికి వాడిన ఐరన్ తో పాటు ఉపయోగపడే ఇతర సామగ్రిని తీసుకువెళ్లి నిర్మాణ వ్యర్థాల్ని నిర్మాణదారుడు అక్కడే వదిలేశాడు. వ్యర్థాల్ని తొలగించిన నిర్మాణదారుడికి నోటీసులు ఇచ్చారు. ఎర్రకుంటలో గుంటలుగా పడి ఉన్న నిర్మాణ వ్యర్థాల్ని పూర్తిగా తొలగించే పనుల్ని హైడ్రా ప్రారంభించింది. మరో 2-3 రోజుల్లో పనులు పూర్తి అయ్యే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణ పనుల్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పునఃప్రారంభించారు. 2025 జూన్ 12 నాటికి పోర్టు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లాని పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వలసలు నివారించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కోనసీమలో హత్యకి గురైన వాలంటీర్ అయినవిల్లి దుర్గాప్రసాద్ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ప్రధాన అనుచరుడని కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శ్రీకాంత్ పై అభిమానంతో తన కొడుకు పేరు కూడా శ్రీకాంత్ అని పెట్టుకున్నాడని అన్నారు. ఫోన్ చేసి పిలిచి చంపేశారని దుర్గాప్రసాద్ భార్య చెబుతోందని అన్నారు. విశ్వరూప్ బాధితురాలు ఇంటికి వెళ్లి 2 ఎకరాల పొలం ఇస్తాను, కేసు పెట్టొద్దని బ్రతిమాలారని మంత్రి సుభాష్ చెప్పారు. కేసు విచారణ జరుగుతోందని, వాస్తవాలు బయటికి వస్తాయని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ సిబ్బంది చేసే త్యాగాలు మరవలేనివని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరులైన పోలీసులకి మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నామన్నారు. ఇవాళ పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా సిబ్బంది సేవల్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని తెలిపారు. గత పాలకులు పోలీసు శాఖని రాజకీయ అవసరాలకి వినియోగించుకున్నారని ఆయన ఆరోపించారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజలు కష్టాల్లో ఉంటే చంద్రబాబు రియాలిటీ షోకి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఏ ముహూర్తాన చంద్రబాబు సీఎం అయ్యారో రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ 4 నెలల్లో జరిగిన దారుణాలు రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ జరిగి ఉండవని మండిపడ్డారు. నాయకులంతా వీకెండ్ ఎప్పుడు వస్తుందా, హైదరాబాద్కి ఎప్పుడు వెళతామా, జీవితాన్ని ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని అయ్యన్న పాత్రుడు సవాల్ విసిరారు. నాతవరం మండలం పెదగొలుగొండపేట గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో ఆయన అన్నారు. నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల్ని నిర్లక్ష్యం చేస్తుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సామాజిక మాధ్యమం ఎక్స్ లో వివరించారు. విద్యార్థులకి చెల్లించాల్సిన ఫీజులు ఎవరూ పెండింగ్ పెట్టినా కూటమి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. నాడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వైఎస్ఆర్ అద్భుతంగా అమలు చేస్తే సొంత కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి తన హయాంలో పథకాన్ని నీరుగార్చారని షర్మిల ధ్వజమెత్తారు. నేడు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. వైసీపీ చేసింది మహాపాపం అయితే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కూటమి సర్కార్ విద్యార్థులకు పెడుతున్నది శాపమని షర్మిల ట్వీట్ చేశారు.
సినీ నటుడు హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దాతృత్వాన్ని చాటుకున్నారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు హెరిటేజ్ ఫుడ్ సంస్థ సౌజన్యంతో 3 లక్షల విలువైన 9 కంప్యూటర్లు, ఒక జిరాక్స్ మిషన్, ఒక ప్రింటర్ అందజేశారు. అనంతరం చిలమత్తూరు మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ కి 2,50,000 విలువైన 5 కంప్యూటర్లు, ఒక జిరాక్స్ మిషన్, ఒక సౌండ్ సిస్టమ్ ని విద్యార్థులకి అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఏపీలో విద్యార్థులంతా మంచి చదువులు చదివి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని వసుంధర కోరారు. హెరిటేజ్ ఫుడ్ సంస్థ ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఆమె కొనియాడారు. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ పై కేసు నమోదైంది. 2023లో అనిల్ కుమార్ తనని వ్యక్తిగతంగా దూషించాడని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో కించపరిచే విధంగా వ్యవహరించాడని, బెదిరింపులకి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద బోరుగడ్డ అనిల్ పై కేసు నమోదు చేశారు. అక్టోబర్ 22, 23 తేదీల్లో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ ని అమరావతిలో నిర్వహించబోతున్నామని జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ తెలిపారు. అమరావతిలోని సీకే కన్వెన్షన్ హాల్ వేదికగా జరుగుతాయన్నారు. డ్రోన్ సమ్మిట్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. నవంబర్ చివరి నాటికి ఏపీ డ్రోన్ పాలసీ ఫైనలైజ్ అవుతుందని సురేష్ కుమార్ తెలిపారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ ఇళ్లలో సోదాలపై ఈడీ ప్రకటన చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనలపై సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. 200 కోట్ల విలువైన 12.51 ఎకరాల భూమి లావాదేవీలపై దర్యాప్తు చేసినట్లు ఈడీ చెప్పింది. ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈడీ సోదాలు చేసింది. ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలుకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో వాయనాడ్ లోక్సభ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే వాయనాడ్ నామినేషన్ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ప్రియాంక గాంధీ సమావేశమై ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ 2 చోట్ల నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. అయితే 2 చోట్ల విజయం సాధించారు. రాయ్బరేలీ సీటుని తన వద్దే ఉంచుకుని వాయనాడ్ ఎంపీగా రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానంలో ప్రియాంక గాంధీని యూడీఎఫ్ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దింపింది. నిన్న ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనపై ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ ప్రకటన చేసింది. ఢిల్లీ రోహిణి ప్రాంతంలో సిఆర్పీఎఫ్ స్కూల్ వద్ద బాంబు పేలుడికి తమదే బాధ్యత అని నిషేధిత ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ కేజీఎఫ్ ప్రకటించింది. గ్యాంగ్స్టర్ బిష్నోయ్ కి మద్దతుగా సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోస్ట్ చేసింది కేజీఎఫ్. అయితే బాంబు పేలుడు ఘటనపై ఢిల్లీ పోలీసులు, క్లూస్ టీమ్స్ విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నాయి. క్రూడ్ బాంబు వల్లే పేలుడు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పవిత్ర స్థలమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన రీల్స్ పై విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వర్గాలు మండిపడుతున్నాయి. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కౌశిక్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో రీల్స్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నిర్వాహక అధికారులపై చర్యలు తీసుకుని ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి తక్షణమే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని విశ్వ హిందూ పరిషత్ ధర్మప్రసాద్ రాష్ట్ర కో కన్వీనర్ మధురనేని సుభాష్ చందర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తోంది. బృందంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఈ బృందంలో పాల్గొన్నారు. చెత్తని రీసైకిల్ చేసి విద్యుత్గా మార్చే వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాల్ని ఈ బృందం సందర్శించింది. తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాద శక్తులపై ఉక్కుపాదం మోపుతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొంతమంది కావాలని హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అలజడి సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గోషామహల్ స్టేడియంలో అక్టోబర్ 21న నిర్వహించిన పోలీస్ ఫ్లాగ్ డే పెరేడ్ కి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంలో డీజీపీ జితేందర్, హోంశాఖ ఉన్నత అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన సంఘటనలో నేరగాల్ని కఠినంగా శిక్షిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనని వెంటనే విరమించుకోవాలన్నారు. విద్యుత్ నియంత్రణ మండలికి బీఆర్ఎస్ తరపున కేటీఆర్ వినతి పత్రం అందించారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో పరిశ్రమలు కుదేలవుతాయని, రేవంత్ అసంబంధ విధానాలతో రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని కేటీఆర్ అన్నారు. పరిశ్రమలు అన్నిటినీ ఒకే కేటగిరీ కింద పెట్టడం సరికాదని చెప్పారు. తెలంగాణలో విద్యుత్ సేవల కోసం ప్రత్యేక విద్యుత్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకి విద్యుత్ సేవలు అందించేందుకు దేశంలోనే తొలిసారి అంబులెన్స్ తరహాలోనే ప్రత్యేక విద్యుత్ వాహనాల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని 57 సబ్ డివిజన్లకు 57 వాహనాల్ని కేటాయించారు. సచివాలయం ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ వాహనాల్ని ప్రారంభించారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణని కేసీఆర్ కుటుంబం దోచుకుందని స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి ఆరోపించారు. 10 సంవత్సరాల ముందు కేసీఆర్ కుటుంబం ఆస్తులెంత, ఇప్పుడెంత, ప్రజలకి ఒక తెల్ల కాగితంపై లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తెలంగాణ పట్ల ప్రేమ లేదని, అధికారం కోసం పోటీ పడుతున్నారని కడియం శ్రీహరి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ఆదాయం గణనీయంగా పడిపోయిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. అమ్మకాల్లో తప్ప అన్నింటా తిరోగమనమే ఉందని తెలిపారు. ఐఏబిస్బీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి, సెక్రటేరియట్లో ఆర్థిక శాఖపై రివ్యూలో మాట్లాడిన మాటలకి అసలు పొంతన లేదన్నారు. హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్యేలు బక్కని, చాలుపల్లి ప్రతాప్ రెడ్డి, భీష్మ కృష్ణయ్య హాజరయ్యారు. దాతల సహకారంతో నిర్మించుకున్న కళాశాల నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, పూర్వ విద్యార్థులు, కళాశాల ప్రస్తుత విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం మీద కొంతమంది అన్య మతస్థులు దాడి చేయడం, రాష్ట్రంలో శాంతి భద్రతల మీద గవర్నర్ కి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వినతి పత్రం అందజేశారు. ముత్యాలమ్మ దేవాలయంపై దాడి, పోలీసుల నిఘా వైఫల్యం సిగ్గుచేటని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. దీనిపై ఎన్ఐఏతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారికి దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సభ్యతా సంస్కారం తెలుసు కాబట్టి తాము నోటిని అదుపులో పెట్టుకుంటామని హరీష్ రావుపై మండిపడ్డారు. కోనసీమలో హత్యకి గురైన వాలంటీర్ అయినవిల్లి దుర్గాప్రసాద్ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ప్రధాన అనుచరుడని కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శ్రీకాంత్ పై అభిమానంతో తన కొడుకు పేరు కూడా శ్రీకాంత్ అని పెట్టుకున్నాడని అన్నారు. ఫోన్ చేసి పిలిచి చంపేశారని దుర్గాప్రసాద్ భార్య చెబుతోందని అన్నారు. విశ్వరూప్ బాధితురాలు ఇంటికి వెళ్లి 2 ఎకరాల పొలం ఇస్తాను, కేసు పెట్టొద్దని బ్రతిమాలారని మంత్రి సుభాష్ చెప్పారు. కేసు విచారణ జరుగుతోందని, వాస్తవాలు బయటికి వస్తాయని ఆయన పేర్కొన్నారు. భూమి సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, పరిమెళ్ల, వల్లూరుపల్లి గ్రామాల్లో నిర్వహించిన పల్లె పండుగ రీసర్వే గ్రామ సభల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. భూమికి సంబంధించి విస్తీర్ణం, పేర్లు, సర్వే నెంబర్లు తప్పులు ఉంటే గ్రామాల్లో జరిగి గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకుని వెంటనే సరిచేసుకోవాలన్నారు. రికార్డుల్లో ఏదైనా సమస్య ఉంటే అధికారులు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభల్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. తనపై వచ్చిన ఆరోపణలో నిజం లేదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. విద్యుత్ నగరాల్లో స్థానికుల మద్యం షాపుని అడ్డుకున్నారని, ఆ విషయంలో తనకి గాని తన అనుచరులకి గాని ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ రోడ్ నెంబర్ 35 శ్రీరామ్ నగర్ యూసఫ్గూడ సర్కిల్లో జోనల్ కమిషనర్ ఇలంబర్తి అనురాగ్ జయంతితో కలిసి శానిటేషన్ పనుల్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ కేబీఆర్ పార్క్ వద్ద విద్యుత్ దీపాల ఆన్ ఆఫ్ స్విచ్ పనుల్ని పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వీధి దీపాలు రాత్రి సమయంలో వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
ఏలూరులో జెడ్పీ చైర్పర్సన్ అవిశ్వాస తీర్మానంపై రగడ మొదలైంది. ఇటీవలే జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ దంపతులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దీంతో జెడ్పీ చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టాలని మరోసారి జెడ్పీ సీఈఓకి ఫిర్యాదు చేసేందుకు వైసీపీ జెడ్పీటీసీలు వెళ్లారు. తమకు చెప్పకుండా వైసీపీని ఎందుకు వీడి వెళ్లారంటూ ఘంటా ప్రసాద్ పై అసహనం వ్యక్తం చేశారు. తాను వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డానంటూ వారితో ప్రసాద్ వాగ్వాదానికి దిగారు. అవిశ్వాసంపై రూల్ ఎలా ఉంటే అలా జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో దారుణం జరిగింది. 2 బాలికలపై 3 యువకులు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. బాధిత బాలికలిద్దరూ సొంత అక్కా చెల్లెలు. స్థానిక జగనన్న కాలనీలో మద్యం మత్తులో ఉన్న యువకులు బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 2 యువకులు అత్యాచారానికి పాల్పడుతూ ఉండగా 3వ యువకుడు సెల్ ఫోన్ లో వీడియోలు తీశాడు. అయితే 2 బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పోలీసుల్ని ఆశ్రయించారు. బాధిత బాలికల తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బైన్స మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షం రైతుల్ని నిండా ముంచేసింది. కామోల్, వాలేగం, కుంసర గ్రామాల్లో రైతులకి తీవ్ర పంట నష్టం జరిగింది. అకాల వర్షానికి కల్లాల్లో కుప్పలుగా పోసిన సోయా, వరి తడిసి ముద్దవడంతో రైతులు లబోదీపమంటున్నారు. తమ పంటని ప్రభుత్వం పూర్తి మద్దతు ధరకి కొనాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి మహర్దశ పట్టింది. 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. డాక్టర్స్, స్టాఫ్ ని తక్షణమే నియమించాలని సెకండరీ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ కి విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. 3 కోట్ల రూపాయల నిధులతో ఆసుపత్రి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో కీచక టీచర్ బాగోతం వెలుగు చూసింది. ఈ స్కూల్లో ఉపాధ్యాయుడు ఒకరు మైనర్ బాలికల ప్రైవేటు పార్ట్స్ పై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్కూల్ హెచ్ఎం కి చెప్పినా ఫలితం లేకపోయిందన్నారు. హెచ్ఎం ఈ విషయంలో బయటికి పొక్కకుండా జాగ్రత్త పడినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎంపీ యలమంచిలి శివాజీని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటి వరకు 12,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని తెలిపారు. ఏపీలో విలీనమైన 7 మండలాలు తిరిగి ఇవ్వమని తామే అడగడం లేదని, కేవలం 7 గ్రామాల్ని అడుగుతున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదన్నారు. తెలంగాణ ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు పోటీగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్ని తీర్చిదిద్దేందుకు టీచ్ ఫర్ చేంజ్ ఏర్పడిందని మంచు లక్ష్మి అన్నారు. అక్షరాస్యతలో వెనుకబాటుకి గురైన ప్రాంతాల్లో విద్యార్థులకి మెరుగైన విద్యను అందించేందుకు పెగసిస్ సిస్టమ్ కంపెనీ ఆర్థిక సహకారం అందిస్తుందని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాసుల నిర్మాణం చేస్తున్నామని మంచు లక్ష్మి తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి వేలుమరి, తెలంగాణ హైకోర్టు జడ్జి నాగేష్ భీమపాక వీరి అందరూ విడివిడిగా వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం టీటీడీ అధికారులు వారికి స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్సీ బలమూరి వెంకట కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖల్ని అనుమతించాలని కోరారు. యాదాద్రి, భద్రాద్రి ఆలయాల్లో ఏపీ ప్రజాప్రతినిధుల లేఖలకి ప్రాధాన్యం ఇస్తున్నారని వారు గుర్తు చేశారు. ప్రజా దర్బార్ ప్రజావేదికలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ప్రజల సమస్యల పరిష్కారం వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రతి మండలానికి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, ఆ నిధులతో గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు ఇప్పటికే కార్యాచరణ చేపట్టారని ఎమ్మెల్యే అన్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో వ్యక్తిగత హోదాలో ఈ నెల 26వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు సాఫ్ట్వేర్ కంపెనీలు పాల్గొంటాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల్ని గాలికి వదిలేసిందని, జాబ్ క్యాలెండర్ పేరుతో నిలువునా ముంచేసిందని విమర్శించారు.
మహబూబాబాద్ జిల్లా చినగూడూరు మండలం బయ్యారంలో రోడ్డు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే కురిసిన వర్షాలకు రోడ్డు తెగిపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. నడుములోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కట్ట తెగి 2 నెలలు కావస్తున్నా కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ కాగర్కు వ్యతిరేకంగా అక్టోబర్ 21, 22 తేదీల్లో దేశవ్యాప్తంగా నిరసన దినోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 23, అక్టోబర్ 4న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ నివాళులర్పించింది. తుల్తిలి, గవాడి ఎన్కౌంటర్లో కొందరు జవాన్లు కూడా మరణించారని తెలిపింది. పోలీసుల యంత్రాంగం ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారని ఆరోపించింది. అల్లూరి జిల్లా చింతూరులో పెద్ద పులి సంచారం ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. 5 రోజుల క్రితం చింతూరు, పూనవరం మండలంలోని పలు గ్రామాల సమీపంలో పెద్ద పులి సంచరించిందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. గత రాత్రి చింతూరు మండలం నరసింహపురం సమీపంలో పెద్ద పులి పాదముద్రలు గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు పరిసర గ్రామాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారని డిఎఫ్ఓ బబిత తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతు కూలీలకి, కౌలు రైతులకి రైతు భరోసా ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల మాయమాటలతో గద్దెనెక్కి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు విస్మరించిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు చిరుతపులి మృతికి గల కారణాల్ని పరిశీలించారు. వేటగాళ్లు చిరుతపులి కాలి గోళ్లు కత్తిరించి తీసుకువెళ్లినట్లు ఆనవాళ్లున్నాయని అటవీ అధికారులు తెలిపారు. తమ డిమాండ్లని పరిష్కరించాలంటూ తెలంగాణ పోలీసు బెటాలియన్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు నార్కెట్పల్లి అద్దంకి రహదారిపై ధర్నా చేశారు. పని భారాన్ని 8 గంటలకు తగ్గించాలని, ఆర్డర్లీ వ్యవస్థని రద్దు చేయాలని, 5 ఏళ్ల కాల వ్యవధికి పోస్టింగ్ ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. వీరి ధర్నాతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి మహబూబాబాద్ జిల్లా చినగూడూరు మండలం బయ్యారం శివార్లోని పెద్ద చెరువు కట్ట తెగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు నడుములోతు ఉన్న కాలువని దాటి వెళుతూ ఉండడం తల్లిదండ్రుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రైతులు పొలాలకు వెళ్లే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టేలా చొరవ చూపాలని రైతులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగక ముందే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఉప్పలపల్లి గ్రామానికి చెందిన రియాకం శ్రీనివాస్ అనే వ్యక్తి 5 సంవత్సరాల్లో 5 గ్యారంటీలు అనే పేరుతో గ్రామంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తన్ని సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో అందరి ఇంటి పన్ను, నల్లా బిల్లులు చెల్లిస్తానని పేర్కొన్నారు. గ్రామంలో ఆడబిడ్డ జన్మిస్తే 5,116 రూపాయలు పోస్టు ఆఫీసులో డిపాజిట్ చేస్తానని అన్నారు. గ్రామంలో ప్రతి నెల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చే పథకాల్ని అర్హులైన లబ్ధిదారులకు అందజేయడానికి కృషి చేస్తానని తెలిపారు. మొత్తం మీద శ్రీనివాస్ ప్రచారం చర్చనీయాంశంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా నుండి బాబు జగ్జీవన్ రాము చౌరస్తా వరకు జరిగిన ర్యాలీలో ఉమ్మడి నల్గొండ జిల్లా విభాగ కన్వీనర్ సుర్వి మణికంఠ గౌడ్ పాల్గొన్నారు. విద్యార్థులకి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఏలూరు జిల్లా కైకలూరులో 100 ఎకరాల సొసైటీ చెరువు రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ధర్నాకి జనసేన నాయకుడు బాబీ మద్దతు తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయన్నారు. రైతుల్ని బెదిరించి తక్కువ ధరకే లీజుకు తీసుకుంటున్నారని ఆరోపించారు. కొల్లేరు అభయ అరణ్యానికి కూతవేటు దూరంలో ఉన్న చెరువుపై నాటు తుపాకీతో పక్షుల్ని వేటాడుతున్నారని బాబీ ఆరోపించారు. దీనిపై పోలీస్, అటవీశాఖ అధికారులు విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై నాయకులు ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కురువి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రేజియా నాయక్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసిందని రేడియా నాయక్ అన్నారు. కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య లేక తలో ఒక మాట మాట్లాడుతూ రైతుల్ని మోసం చేస్తున్నారని అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో దారుణం జరిగింది. కోతులు వెంబడబడి తరమడంతో 50 సంవత్సరాల బొంగుని లక్ష్మి పరుగులు తీసి కింద పడిపోయింది. వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు ఆటోలో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బారి నుంచి పట్టణ ప్రజల్ని కాపాడాలని స్థానికులు కోరారు.